హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. జనరల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసమని క్రిస్పీ కార్న్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఆ క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే చాలా సింపుల్గా, ఈజీగా రెస్టారెంట్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక 2 కప్పుల దాకా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఇవి మరీ మెత్తగా సాఫ్ట్గా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 80% కుక్ అయితే సరిపోతుందన్నమాట. అంటే ఈ స్వీట్ కార్న్ అనేది కొంచెం ఉబ్బినట్టుగా అయితే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్వీట్ కార్న్ని ఒక జల్లెడలోకి వేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. లేదంటే ఒక పొడిగుడ్డ మీద వేసి కొంచెం తుడిచినా సరిపోతుంది. సో ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకుని నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. సో కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు మైదా పిండిని వాడుకోవచ్చు. బట్ మీకు కార్న్ఫ్లోర్ వేస్తేనే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఈ పిండి అంతా కూడా స్వీట్ కార్న్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని పిండి అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ మొత్తానికి కూడా పిండి పట్టించేస్తే చక్కగా ఇలా తయారవుతుందండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇవి మనకి డీప్ ఫ్రైకి రెడీ అయిపోయినట్లే. వీటిని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ని లోతుగా ఉండే కడాయిలో వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ స్వీట్ కార్న్ అనేది పేలే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి వేరుశనగ నూనె కనుక మీరు వాడినట్లయితే మీరు ఎప్పుడూ కూడా లోతుగా వెడల్పుగా ఉండే గిన్నెలో ఆయిల్ని సకానికి వరకే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే వేరుశనగ నూనె వల్ల పొంగే ఛాన్స్ ఉంటుందన్నమాట. పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ అనేది. అందుకని ఎప్పుడు కూడా లోతుగా వెడల్పుగా ఉండే గిన్నెలో డీప్ ఫ్రై చేసుకోండి. కార్న్ని ఫ్రై చేసేటప్పుడు పేలుతున్నట్లు అనిపిస్తే ఒక ప్లేట్ని అడ్డం పెట్టుకుంటే అది స్పిల్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. సో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో వేసి ఫ్రై చేయకుండా కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత 1/4 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేసుకుని జస్ట్ అలా సార్ట్ చేయండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా సాఫ్ట్గా అయిపోకూడదు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒక 1/4 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసి ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 లేదా 2 టీ స్పూన్ల దాకా టమాటా కెచప్ని వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఉడికించుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న క్రిస్పీ కార్న్ వేసి జస్ట్ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో అలా సార్ట్ చేయండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించేసుకోండి. కావాలంటే సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయని కానీ అలాగే కొంచెం కొత్తిమీరని కానీ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. సో ఈ క్రిస్పీ కార్న్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.